హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మనం ఏపీఎస్సి గ్రూప్ 2లో మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది, మీరు క్లాసెస్ వింటున్నా లేకపోతే మీ అంతటా మీరు ప్రిపేర్ అవుతున్నా ప్రతిరోజు మీరు ఇప్పటి నుంచే మీరు ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు, మీరు సరిగ్గా ప్రిపేర్ అవుతున్నారా లేదా. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం రోజు ఒక టాపిక్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళామనంటే వితిన్ 3 to 4 మంత్స్లో 3.5 months నుంచి 4 months లోపు మీ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అదే మీరు ర్యాండమ్గా బుక్స్ తీసి ఓపెన్ చేసి డిఫరెంట్ ఈరోజు మీకు నచ్చినట్టు ఏది చదవాలనిపిస్తే అది చదువుతున్నారు అనుకోండి, సిలబస్ పూర్తవదండి. ఒకటి, సిలబస్ పూర్తవకపోవడం అనేది ఉంటుంది. నెక్స్ట్, మీరు ప్రతిరోజు కనుక ఎగ్జామ్స్ రాయకపోతే మీరు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారు, మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారు అనేది మీరు సరి చేసుకోవడం అనేది ఉండదు. నెక్స్ట్, కాంపిటీషన్ ఎలా ఉందో కూడా మీకు అర్థం కాదు ఇఫ్ యూ డోంట్ టేక్ టెస్ట్ అనమాట. సో రైటింగ్ టెస్ట్ మీరు జెన్యూన్గా మీరు సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రతిరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రతిరోజు ఎంసీక్యూస్ సాల్వ్ చేయండి. ప్రతిరోజు మోర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. మీకున్న టైంలో 1/4 ఆఫ్ యువర్ టైం స్పెండ్ ఫర్ సాల్వింగ్ ఎంసీక్యూస్. నేను మళ్ళీ పదే చెప్తున్నాను, అది ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళు ర్యాంక్స్లో అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు ఎక్కువ ఎగ్జామ్స్ రాయండి. ఇప్పుడు మొన్న ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అవ్వచ్చు, ఎక్కువ ఎవరైతే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారో వాళ్ళు క్రాక్ చేసుకోగలిగారు. ఓకే, అండ్ ఏపీ హైకోర్టు ఎగ్జామ్లో కూడా ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి మంచి స్కోర్ 70 మార్క్స్ వరకు వాళ్ళు అచీవ్ చేయగలిగారు. 68, 70, 71, 72 ఇలా అచీవ్ చేయగలిగారండి. సో మీరు ఎంత చదువుతున్నారు అన్న దానికంటే ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నారు అనేదే ఇంపార్టెంట్. సో మనం ఏం చేస్తున్నామంటే మీకు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో ఈ న్యూ బ్యాచ్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు నుంచి. ఈ బ్యాచ్లో మీకు ప్రతిరోజు మీరు ఏం చదవాలనేది ఒక షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఏ టాపిక్ చదవాలనేది షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారం మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం. ఇప్పుడు చూడండి, మీకు చక్కగా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 సిలబస్లు నేను ఇక్కడ కవర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం 2 వీక్స్లో పాలిటీ, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, మళ్ళీ సొసైటీ, సండే సొసైటీ ఇచ్చాను. నెక్స్ట్ మళ్ళీ పాలిటీ వస్తుంది, ఇండియన్ హిస్టరీ వస్తుంది, ఇండియన్ జాగ్రఫీ, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ హిస్టరీ, మళ్ళీ కరెంట్ అఫైర్స్. సో మీకు ఒక్క 2 వీక్స్లోనే మనం కరెంట్ అఫైర్స్ చదువుకుంటాం. ఆల్మోస్ట్ ఆల్ ద సబ్జెక్ట్స్ మనం కవర్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ సిలబస్ మొత్తం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, మనకి ఏదైతే టాపిక్ యాడ్ అవ్వలేదో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియన్ ఎకానమీ యాడ్ అవ్వలేదు, ఇందులో ఏదన్నా ఒక సబ్జెక్ట్ అయిపోయింది అనుకోండి, ఇండియన్ ఎకానమీ యాడ్ చేసేస్తాను. ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. ఓకే, సో ఇలా మీకు ఏం చేస్తానంటే ఈ షెడ్యూల్ వైజ్ మీకు డైలీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల మీరు ఈ షెడ్యూల్ వైజ్ మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. ఏ రోజు ఏ టాపిక్ కవర్ చేస్తాను అనేది మీకు ఒక డైరెక్షన్ అయితే ఉంటుందండి. సో డోంట్ బీ డైరెక్షన్లెస్. డోంట్ ప్రిపేర్ వితౌట్ సాల్వింగ్ ఎంసీక్యూస్. మీరు అలా రోజులు గడుస్తూనే ఉంటాయి, కానీ ఎంసీక్యూస్ సాల్వ్ చేయకుండా ఉంటే మీరు నష్టపోతారు. సో మీ టైం అంతా దీనికే డెడికేట్ చేస్తుంటే క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేయండి, కాన్ఫిడెంట్గా ఉండండి. ఓకే, మీరు యాక్యురసీ కూడా డెవలప్ అయింది. మీరు క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేస్తే మీ యాక్యురసీ కూడా పెరుగుతుంది. ఓకే, మీ మీద మీకు నమ్మకం కూడా వస్తుంది. ఎస్, నేను కరెక్ట్ వేలోనే వెళ్తున్నాను. ఇప్పుడు మనం పెట్టే టెస్ట్కి 50కి 30 మార్కులు 35 మార్కులు మీరు సాల్వ్ చేస్తున్నారు అనుకోండి, ఇంకా గ్యాప్ ఎంత, ఇంకో 15 క్వశ్చన్లు ఎక్స్ట్రా మీరు సాల్వ్ చేయాలి. ఆ 15 క్వశ్చన్లకి మీరు ఇంకొంచెం కష్టపడాలన్న ఆలోచన మీకు వస్తుంది. అండ్ మనం ఇచ్చే క్వశ్చన్స్, మనం కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో కొన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. సో మీకు ఎగ్జామ్ ఫియర్ పోగొట్టడం కోసం ఒక డిసిప్లైన్తో మీరు రోజు సిలబస్ చదువుకోవడం కోసం ఇదైతే మనం కండక్ట్ చేస్తున్నాము. మీరు రాయండి, మన మెంటార్షిప్ బ్యాచ్ జాయిన్ అవ్వండి, ఫాలో అవ్వండి, ఎగ్జామ్స్ రాయండి. ఇప్పుడు ఈ షెడ్యూల్ 13th జూన్ అయిపోతుంది కదా. సో మళ్ళీ 13th జూన్ ఏం చేస్తానంటే సండే వస్తుంది కదా, ఆ సండే రోజు నేను మళ్ళీ నెక్స్ట్ 2 వీక్స్ షెడ్యూల్ ఇస్తాను. అలాగా షెడ్యూల్ కంటిన్యూగా వెళ్తుంది.
మీకు మనం 3 to 4 monthsలో చక్కగా సిలబస్ కంప్లీట్ చేసుకుంటాం. మెజారిటీ ఆఫ్ సిలబస్ కంప్లీట్ అయిపోద్ది. అండ్ తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కనీసం 3 రివిజన్స్ అన్న మీతో నేను చేయిస్తాను. అండ్ మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి కనీసం 5 రివిజన్స్ అన్న మీతో నేను చేయిస్తాను. ఓకే. అండ్ మనం కూడా కొంత మెటీరియల్ ప్రిపేర్ చేస్తున్నాము. ఆ ప్రిపేర్ చేస్తున్న మెటీరియల్ కూడా మీ కోర్సులో మేము అప్లోడ్ చేస్తాం. సో ఆ మెటీరియల్ అనేది చాలా సింప్లిఫైడ్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది చదవడానికి. ఓకే. మీ ఎన్ని పేజీల నోట్స్ అయినా కానీ మీరు ఈజీగా చదవగలుగుతారు, అదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. ఓకే. సో ఫాలో అవ్వండి. మన కోర్సు స్టార్ట్ అయింది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కానీ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మోర్ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఆర్ డైరెక్ట్గా మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా మీకు అక్కడ పేమెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ 100 మెంబర్స్కి మనం 30% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.